త్వరగా రండి, టైం అవుతుంది. ఉండమ్మా, వస్తున్నాం. పెద్ద యువరాన్ లాగా ఆర్డర్ ఇస్తుంది, మాకు టైం అయిపోతుంది. పద్దు కొంచెం కారాపు. ఎందుకండి? అడుగుతుంది కదా కారాపు. నువ్వు వెళ్ళు అక్కడ. అర్థం చేసుకో, ఆడాళ్ళు అన్నీ చెప్పలేరు. మీ ముందు మగాళ్ళని చెప్పలేరు. అరేంటి తీసురామా. మీరేమనుకోనంటే ఓ విషయం అడగచ్చా? మల్లీశ్వరి మీకు ఏమవుతుంది సార్? నా కాబోయే భార్య. మీరు భలే లక్కీ సార్, మంచి అమ్మాయిని పట్టేశారు. నాన్ సెన్స్, నేను పట్టడం ఏంటి? తనే నా వంటపడింది. నిజమా? అవును. ఎస్, నేను లైబ్రరీకి వెళ్తానని తెలిసి రోజు టెన్షన్గా 5 o'clock వచ్చేసేది. ఒకరోజు లైబ్రరీ సెలవు కదా అని ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత డైరెక్ట్గా నేను పనిచేసే బ్యాంక్ వచ్చేసింది. చివరికి నా ఫ్రెండ్ బర్త్డే షిప్ మీద జరుగుతుంటే అక్కడ కూడా వచ్చేసింది. ఇక తప్పకొప్పుకున్నాను. తన పట్టుదల చూసి నాకే ఆశ్చర్యం వేసింది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సార్. ఆ అమ్మాయి వెంటపడేంతగా మీలో ఏముందా అని. సార్, మల్లీశ్వరి ఆటోలో వెళ్ళిపోతుంది. నేను లేకుండా మల్లేశ్వరి ఒక్క అడుగు కూడా వేయదు. సార్ ఆటోలో వెళ్ళిన మేడం గారు మీకు ఇది ఇమ్మన్నారు. హైదరాబాద్ దాకా లిఫ్ట్ ఇచ్చినందుకు నీకు, తోడొచ్చినందుకు పెళ్లికాని ప్రసాద్కి థ్యాంక్స్. నా గురించి వెతకొద్దు మల్లీశ్వరి. సార్ టీ. జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమంటారా? ఎందుకు? వైజాగ్ వెళ్ళే బస్సులు ఉంటాయని. తన ఆటోలో వెళ్ళిపోయిందని నేను బస్సులో వెళ్ళిపోతాను అనుకున్నావా? మల్లీశ్వరి నా ప్రాణం. తను దొరికే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకున్నాను. ఇందులో షుగర్ అది, కొంచెం షుగర్ తీసుకురావయ్యా. ఇంత పెద్ద ఊర్లో ఒక్క అమ్మాయిని ఎలా పట్టుకుంటారు సార్? పొద్దున పెట్రోల్ బంక్ నుంచి మల్లేశ్వరి హైదరాబాద్కి ఫోన్ చేసిన బిల్. ఈ నంబర్ పట్టుకుని అడ్రస్ కనుక్కుందాం అంతే. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు. మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. అడ్రస్ తప్పేమో సార్. కరెక్టేనే. అయితే ఫోన్ నెంబర్ తప్పు అయి ఉంటుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుంటూ పోలా? అడ్రస్ చూపించమన్నారు, చూపించాను. ఇంకా నిల్లొస్తానండి. ఎందుకంత భయపడతావు? లోపలికి వెళ్తే కొడతారా, చంపుతారా? నేను ఎక్కడ ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి కనుక్కో. సార్, వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దామండి. బండి ఎవడైనా ఎత్తుకుపోతే? దానికి ఇన్సూరెన్స్ ఉంది సార్, నాకు లేదు. హలో, మైక్ టెస్టింగ్. ఆ కుర్చీలు అక్కడ పక్కన పెట్టండి అయ్యా, చెప్తే అర్థమే చదువు. కానండి కానండి కానండి, పెట్టవయ్యా. ఒక్క నిమిషం ఈ మైక్ పట్టుకోండి. రే బాలు, ఏంటి సార్ పిలిచారు? పైన సిగరెట్ బయట ఉంటుంది, తీసుకురా. లైటర్ తీసుకురా. యాస్ట్రా ఎవడు తెస్తాడు రా? టీవీ ఎవరికి? ఉన్నాడుగా నా మొగుడు, అడుగుతాడు కదా అని ముందే సిగరెట్ పెట్టా, లైటర్ జేబులో పెట్టి తిరుగుతున్నాను. యాస్ట్రా మర్చిపోయాను, అదే అడిగాడు. ఇదిగో, భారతరత్న వీడికి బద్దకరత్న బిరుదు ఇవ్వాలి. ఆ ఇచ్చిన వేస్ట్లే, అంత దూరం ఎవడెళ్తాడని బద్దకించి మానేస్తాడు. కర్మ. యాస్ట్రే ఏరా, నాకు బద్దకరత్నం బిరుదు ఇవ్వాలా? కాన్ఫరెన్స్ అయిపోయిన నీ కాళ్ళు చేతులు తీసేస్తాను. సార్, ఇవన్నీ మీకెలా ఏర్పడ్డాయి సార్? మైకేది ఎక్కడికి వెళ్ళిపోయారండి బాబు? మీరు బలారా. ఒరే బాలు, నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి ఆగు. వెళ్ళి ఏం చేస్తా? ఎవరిని పడితే వాళ్ళు పంపించుకు. ఏ పేపరో కనుక్కుని మరీ పంపించు. వెళ్ళే వెళ్ళు. భయపడుకో. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఏ పేపరు? ఈనాడు. 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 త్వరగరా. ఇంగ్లీష్ పేపర్ కొంటే రానిచ్చేవారు కాదేమో సార్. జోకా? ఇంత పెద్ద ఇంట్లో ఆ అమ్మాయి ఏం చేస్తుంటారు సార్? చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పడం, ముసలాళ్ళకి మందులు ఇవ్వడం, బతకటాన్ని ఏదో ఒకటి చేయాలి కదా. మీరు ఎలాగైనా పెళ్లి చేసుకుని తనకు లైఫ్ ఇవ్వాలి సార్. ఒక్కసారి కనపండి, ఆ అమ్మాయి కష్టం అనేది లేకుండా చేస్తాను. మార్చేస్తాను సార్.
సార్ కట్టేస్తాను. ఎప్పుడూ నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. హ్మ్? నా మాటిని మల్లీశ్వరిని మర్చిపోండి. నేను మర్చిపోయి చాలాసేపు అయింది, నువ్వు ఇంకా మర్చిపోలేదు. ఎల్లబుద్ధి కావట్లేదా సార్? మొదట్లో అలాగే ఉంటుందండి, ఓ 2 మెట్లు దిగితే అదే అలవాటైపోద్ది. పదండి. ఆటో ఆప్. జూబ్లీ బస్ స్టాండ్ తెలుసా? మీకు తెలుసా? హ్మ్? తెలీదు. ఎక్కండి. ప్రసాద్ గారి నీతో కొంచెం పని ఉంది, పోనీ. లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి రాలేదయ్యా, ఒంట్లో బాగలేదని వాళ్ళ అక్క కూతుని పంపింది. సరే వచ్చి తొడమను. గౌరీ, తుడు. బాబాయ్, మొన్న వైజాగ్లో మల్లీశ్వరం రౌడీలు గొడవ చేస్తుంటే ఆపాడని చెప్పానే, ఓ ఇతనే. నమస్కారం అండి. నమస్తే. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదండి. ఆ రౌడీల్ని ఇంతకుముందు వైజాగ్లో ఎప్పుడైనా చూసారా? లేదు సార్, కానీ వాళ్ళు మాట్లాడుకోవడం చూస్తే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళగా అనిపించింది. వాళ్ళను చూస్తే గుర్తుపట్టగలరా? నేను ఎస్పీ గారితో మాట్లాడి ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఏర్పాటు చేయమంటాను. మరి మీరు 2-3 రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది, పర్వాలేదా? అక్కడ బ్యాంకు ఎత్తేస్తారా? ఏ మెటర్నిటీ లీవ్ పెట్టవయ్యా? అది మగాళ్ళకి ఎవరు సార్? ఆ బాధలేవో ఆయన పడతారు, కానీ ముందు గెస్ట్ రూమ్ చూపించు. పద. రూమ్ బాగుంది. నీ పేరేంటమ్మా? బాలసుబ్రహ్మణ్యం. ఇవేంటి? బట్టలు. నన్ను ఉంచుకోమంటారా? ఇవాళ కొంచుకొని ఉతికిస్త్రీ చేసి రేపు పొద్దునే తీసుకొచ్చేయమ్మా. బాలు, ఓ గ్లాస్ పాలు త్వరగా తీసురామ్మా. ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఏంటి? బాత్రూమ్. ఏది ఎక్కడ పెట్టాలో తెలీదు. హాయ్ స్నూపీ. దీనికి నాకంటే బద్ధకం. 10 రూపాయల పూల కోసం 1000 రూపాయల ప్యాంట్ కింద పడేస్తారా? వీళ్ళకి అసలు బుద్ధి లేదు. స్మార్ట్. ఓకే. కమ్. స్నూపీ, నువ్వా? అప్పుడే మర్చిపోయావా? నిన్నెవరు రానిచ్చారు ఇక్కడికి? ఒకళ్ళు రానిచ్చేదేంటి? అనంతపూర్ కరువు వచ్చినట్టు, ఆంధ్రాకి పవర్ కట్ వచ్చినట్టు నా అంతటి నేనే వచ్చాను. ఈ విషయం తాతయ్యకి తెలిస్తే చంపేస్తారు తెలుసా? మీ తాతయ్య నా కాళ్ళు పట్టుకొని మరి ఉండమన్నాడు తెలుసా? అబద్ధం చెప్తున్నావు. అవి చెప్పడం దేవుడు నీకిచ్చిన వరం అమ్మా, మా వల్ల కాదు. ఓయ్, నేనేం తప్పు చెప్పానా? నీ బతుకు ఒక్క నిజం చెప్పావా? నీ పేరు అబద్ధం, నీ ఊరు అబద్ధం, నీ ఫోన్ నంబర్ అబద్ధం, నువ్వు అనాథవని చెప్పింది అబద్ధం. నువ్వు మాత్రం అన్ని నిజాలు చెప్పావా? మీ అన్నయ్య వాళ్ళ గురించి అబద్ధం చెప్పలా? పిచ్చిదానా, నేనే అబద్ధం చెప్పినా అది లోక కళ్యాణం కోసమే. ఈ తెలివితేటలు తట్టుకోలేకే నీకింతవరకు ఎవరు పిల్లనివ్వలేదు. మల్లీశ్వరి, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. నువ్వు దేని గురించి అయినా మాట్లాడు గాని నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడుకో, మర్యాద దక్కదు. ఏం చేస్తావు? ఏంటి మీదకొస్తున్నావు? ఏం చేస్తావు? రే పెళ్లి కాని ప్రసాద్, ఇది మీ వైజాగ్ కాదు, నా ప్యాలెస్. మనుషుల్ని పెట్టి కొట్టించేస్తాను, జాగ్రత్త. అమ్మ దుర్మార్గురాలా, నిన్ను రౌడీల నుంచి రక్షిస్తే నన్ను రౌడీలు పెట్టి కొట్టిస్తావా? ఎస్, నోరు మూసుకొని ప్యాంట్ వేసుకొని పడు. ఎంత ఏడిపించావు నన్ను, అంతకంతా పగ తీర్చుకుంటాను చూడు. నీ పేరు మల్లేశ్వరి కాదే బాబు, పాతాళ భైరవని పెట్టాల్సి.